గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ నందు ప్రయాణ సాధనాలు మరియు రవాణా సాధనాల గురించి తెలుసుకుందాం. మనం ప్రతిరోజు స్కూల్కి, కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళాలన్నా, ఇంటికి అవసరమైన వస్తువులను మార్కెట్ నుంచి తెచ్చుకోవాలన్నా, మన పేరెంట్స్ ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అన్నా మనకు సౌకర్యవంతంగా ఉండేవి ప్రయాణ సాధనాలు. ఈ ప్రయాణ సాధనాలు వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. త్వరగా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అంటే సమయానికి టైం ప్రకారం మనము వెళ్ళాల్సిన చోటుకి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఖరీదైన వస్తువుల్ని కొనుక్కొన్నప్పుడు బరువైనవి, తేలికైనవి వస్తువుల్ని చాలా సులభంగా మనము ఒక దగ్గర నుంచి ఇంకో చోటుకి తెచ్చుకోవచ్చు. ప్రయాణ సాధనాలు అనేవి 3 మార్గాల ద్వారా ఉపయోగించుకుంటూ ఉన్నాం మనం. ఏమేమిటంటే 1 రోడ్డు మార్గం, 2 జల మార్గం, 3 ఆకాశ మార్గం. రోడ్డు మార్గంలో ప్రయాణ సాధనాలు మనం చూస్తూ ఉన్నవే, తెలిసినవే అయినా ఒకసారి పరిచయం చేసుకుందాం. సైకిల్, బస్, బుల్లక్ కార్ట్, కార్, జీప్, ట్రైన్, స్కూటర్, ఆటో, రిక్షా ఎక్సెట్రా. జలమార్గంలో ప్రయాణించేవి తెప్ప, పడవ, ఓడ, స్ట్రీమర్. ఆకాశ మార్గంలో ప్రయాణించేవి ఏరోప్లేన్, హెలికాప్టర్, జెట్ ఎక్సెట్రా. సరే, ఇప్పుడు రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నడిచి వెళ్ళే వాళ్ళు ఫుట్పాత్ పైనే నడవాలి. వెహికల్స్లో ప్రయాణం చేసేవాళ్ళు అంటే స్కూటర్, బస్, కార్, జీప్ ఇట్లాంటి వాటిల్లో ప్రయాణం చేసేటప్పుడు సిగ్నల్స్ దగ్గర కంపల్సరిగా గమనించుకొని ఆ సిగ్నల్స్ బట్టి ఆగి ప్రయాణించాలి. అప్పుడే మన జర్నీ స్మూత్గా సాగుతుంది. మనం హ్యాపీగా ఉండగలం. ప్రయాణించేటప్పుడు తప్పక ఈ జాగ్రత్తలను తీసుకొని ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడం మనకు చాలా మంచిది. రవాణా సాధనాలు, వీటి వలన మనకు వస్తువులు ఒక చోటు నుంచి మరొక చోటుకి సులభంగా చేరువేసుకోవచ్చు. అవేంటంటే గూడ్స్ ట్రైన్, లారీ, ట్రక్, ట్రాక్టర్, బుల్లక్ కార్ట్. పాతకాలంలో అయితే హార్స్, డాంకీ, ఎలిఫెంట్ వీటి ద్వారా వస్తువుల్ని చేరవేసుకునేవాళ్ళు. మరి చూసారా పిల్లలు, ఈ ప్రయాణ సాధనాలు, రవాణా సాధనాల వలన మనకు ఉపయోగాలు. మరొక మంచి వీడియోతో మీ ముందుకి మన విఆర్కే ఎడ్యుకేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా చూసినప్పుడు కామెంట్ కూడా చేయండి.